హాయ్ అండి. 5 నిమిషాల్లో అయిపోయి రోటి పచ్చడి చూపిస్తున్నా చూసేయండి. అవునండి, మీరన్నది నిజమేనండి. ఇక్కడ పచ్చిమిర్చిని, పొట్టిమినపప్పుని వేయించుకుని పక్క తీసేయండి. అదే పాన్లో మీకు కావాల్సినన్ని టమాటాలు వేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అనేది వేసుకుని బాగా మగ్గపెట్టండి. దీంట్లో ఇంకే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకండి. సూపర్ టేస్టీతో ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట. టమాటాల్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా అయిపోయే వరకు మగ్గపెట్టేయండి. మగ్గపెట్టేసి ఇక్కడ శుభ్రంగా కడిగిన ఒక రోకల బండండి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న రోలు చిన్న రోలు. మనం అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద రోలు తీసుకోలేం కాబట్టి కింద ఒక మెత్తని క్లాత్ వేసుకోండి. మనం దంచేటప్పుడు సౌండ్ వినిపించకుండా ఉంటుంది. పైన రోకల బండ అంటారు. కడిగేసి తీసుకుని ఫస్ట్ మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, పొట్టిమినపప్పుని కచ్చాపచ్చా దంచేసుకోండి. దంచుకున్న తర్వాత మీరు మగ్గబెట్టుకునే టమాటాలని వేసుకోండి. దీంట్లో ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకోండి. అంతేనండి. దీనికి ఎటువంటి తాలింపులు, జీలకర్ర ఏం అవసరం లేదు. మా పాప చిక్కటి టేస్ట్ చేసేస్తుంది. సూపర్